హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో వాళ్ళ వీడియోలో ఏంటంటే ఏపీ ఆర్‌జీసీకి సంబంధించి మనకి ఎప్పుడు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. సో రిజల్ట్స్ అనేవి ఎలా రిలీజ్ చేస్తారంటే మనకి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుంది? సో లిస్ట్ ఎప్పుడొస్తుందో తెలుసుకుందాం. సో దాంతో పాటు మనకి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉండిపోతుంది? ఏపీ వాళ్ళకి ఏపీఎస్ఆర్‌జీసీ రాసిన వాళ్ళకి సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అలా సెలెక్ట్ అయిన వారికి రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో దాంతో పాటు కౌన్సెలింగ్ ఎప్పుడు ఉండబోతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానన్నమాట. సో అందరూ ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేశారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 25న మనకి ఈ ఏపీ ఆర్‌జీసీకి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అయితే రిజల్ట్స్ అనేవి మనకి మే 14న ఈ మంత్ 14న అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మాత్రం. సో రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో అందుకని నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దాంతో పాటు మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ వచ్చేసరికి ఎవరైతే మనకి ఆంధ్ర ఇంకా రాయలసీమ రీజియన్‌కి సంబంధించి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడాను సో ఎవరైతే ఎంపీసీ ఇంకా ఈఈటీ అన్నమాట. అంటే వొకేషనల్ కోర్స్ అండి. సో వొకేషనల్ కోర్స్‌కి అలాగే ఎంపీసీ కోర్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకొచ్చేసరికి మనకి 20థ్ ఓకే. 20థ్ మే రోజైతే ఉంటుంది. అలాగే మనకి ఎవరికైతే బైపీసీ ఓకేనా సీజీటీకి అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి 21 మే అయితే ఉంటుందన్నమాట. అలాగే దాంతో పాటు మనకి 22 మే అయితే ఉంటుంది. ఎంఈసీ వాళ్ళకి, సీఈసీ వాళ్ళకి. ఇది మనకి ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. అలాగే దాంతో పాటే మనకిక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సో, ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదనుకుందాం. సో, అప్పుడు మీరు సెకండ్ ఫేజ్‌కి కూడా అయితే వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్‌లో చాలా మంది రిపోర్టింగ్ చేయరు కాబట్టి. సో, ఆ రిపోర్టింగ్ చేయలేని వాళ్ళందరి ప్లేస్‌లో అయితే మీరు వెళ్లి సీట్స్ తీసుకోవచ్చు కాబట్టి. సో, దానికోసం సెకండ్ ఫేజ్ డేట్స్ చూసుకున్నట్లయితే సో, ఎవరైతే ఎంపీసీ ఇంకా త్రిబుల్ ఈటీకి అప్లై చేసారో డబుల్ ఈటీకి అప్లై చేసారో సో, వాళ్ళకి 2 జూన్ అయితే మనకి సెకండ్ కౌన్సిలింగ్ డేట్ అయితే ఇస్తారనమాట. అలాగే మనకి దాంతో పాటే మనకి బైపీసీ దాంతో పాటు సీజీటీకి ఎవరు అప్లై చేస్తున్నారో సో, వాళ్ళకి 3 జూన్ అయితే టైం అయితే ఇస్తారు. సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి. అలాగే దీంతో పాటే మనకి ఎంఈసీ అయితే ఎంఈసీ ఇంకా సీఈసీ వాళ్ళకి 4థ్ జూన్ టైం అయితే ఇస్తారండి. అలాగే వన్స్ మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత మీకు దీనికి సంబంధించి ఎవరికైతే సీట్ వస్తుందో సో, వాళ్ళందరూ కూడా ఏంటంటే రూ. 25 కాషన్ డిపాజిట్ చేయాలండి. సో, ప్రతి ఇయర్ కూడా మీరు రూ. 25 అయితే కాషన్ డిపాజిట్ చేయాలి. దాంతో పాటు మెయింటెనెన్స్ ఛార్జ్ కింద సో, రూ. 1000 అయితే మీరు పే చేయాలన్నమాట. అయితే మీరు సీట్ వచ్చినట్లయితే మీకు ఏపీ ఆర్‌జీసీలో సీట్ వచ్చినట్లయితే సో, మీరు ఏ బ్రాంచ్ అయినా సరే మీరు 1000 రూ. 25 అయితే మాత్రం మీరు ప్రతి సంవత్సరం పే చేయాలన్నమాట. అలా 2 సంవత్సరాలకు గాను రూ. 2050 అయితే మీరు పే చేస్తారు. సో, మొదటి సంవత్సరం గాని మీరు అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడే ప్రిన్సిపల్ వాళ్ళకి మీరు రూ. 1025 అయితే మాత్రం మీరు పే చేస్తారనమాట. సో, అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో సో, వాళ్ళందరూ చూసుకున్నట్టయితే మనకి ఎస్ఎంఎస్ ద్వారా అయినా, వెబ్‌సైట్ ద్వారా అయినా, అలాగే ప్రెస్ నోట్ ద్వారా అయినా సరే మనకి రిజల్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. సో, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి. సో, వాళ్ళందరూ కూడా మనకి డౌట్స్ మొత్తం క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ లాగిన్‌కి అయితే కాల్ చేసి మీరు డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చండి. అలాగే దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆహ్, ఎవరు సెలెక్ట్ అవుతారని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1:5 రేషియో చూస్తారు. సో, ఓకే. 1:5 రేషియో అన్నమాట. అయితే మనకి రిజల్ట్ రోజు అంటే మే 14 మే 14 రోజు రిజల్ట్ వస్తుంది. సో, అందులో పీడీఎఫ్ అయితే ఉంటుంది. ఆ పీడీఎఫ్‌లో మీ పేరు ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అర్థం అన్నమాట. అయితే ఒక సీట్‌కి గాను సో, 5గురు సెలెక్ట్ చేస్తారు. ఒక సీట్‌కి గాను 5గురిని తీసుకుంటారు. ఆ 5గురిలో ఎవరో ఒకరికి వాళ్ళు కూడా రిజల్ట్‌లో వాళ్ళ పేరు ఉండాలన్నమాట. అంటే షార్ట్ లిస్ట్ అయినా లిస్ట్‌లో అయితే వాళ్ళ పేరైతే ఉండాలి. సో, ఆ లిస్ట్‌లో ఉన్న పేరులో ప్రతి 5గురిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో, ఆ విధంగా అయితే ఉంటుంది. మాక్సిమం మెరిట్ బేస్ చేసుకొని ఇస్తారనమాట సీట్‌లయితే మాత్రం. సో, ఓకే. సో, మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం, రిజల్ట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుందనమాట. మీకు రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయని జెప్పేసి. సో, అప్పుడు మీకు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కౌన్సెలింగ్ కూడా నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తాను కాబట్టి ఛానెల్‌ని ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.